నరేంద్ర మోడీ వచ్చాక ఈ మధ్య కాలంలో ఆయుధ తయారీ అనేది భారతదేశంలో విపరీతంగా చేస్తున్నారు. అది ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఆకాశాల దగ్గర నుంచి, బ్రహ్మోసుల దగ్గర నుంచి, రకరకాలైనటువంటి మిషన్ గన్ల దగ్గర నుంచి అనేకం తయారు చేస్తున్నారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా తయారు చేస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, డ్రోన్ల కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. ఎందుకని అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇరాన్ యుద్ధంలో కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కావచ్చు, ఇదివరకటి రోజుల్లో 100 కోట్ల రూపాయల ఆయుధమా, 1000 కోట్ల రూపాయల ఆయుధమా, 2000 కోట్ల రూపాయల ఆయుధమా, కోటి రూపాయల మిస్సైలా, 2 కోట్ల మిస్సైలా, ఇది మాట్లాడుకునేవాళ్ళు, అది గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇవాళ రోజున 10 లక్షల రూపాయల, 5 లక్షల రూపాయల, 3 లక్షల రూపాయల, దేంతో దాన్ని ధ్వంసం చేస్తాం. 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఓడని 25 లక్షల రూపాయలు విలువైనటువంటి 100 డ్రోన్లతో లేపేయచ్చు. ఒక్కొక్క డ్రోన్కి ఒక 25 కిలోల పేలుడు పదార్థాలు, కనీసం 10 కిలోల పేలుడు పదార్థాలు పెట్టి ఓ షిప్ మీదకి పంపితే అందులో 25 వీళ్ళు ధ్వంసం 10 ధ్వంసం చేసినా 15 ఇళ్ళు పేలుతాయి. తద్వారా షిప్ నాశనం అవుతుంది. అది ఇవాళ రోజున. అంటే డ్రోన్ వార్ఫేర్ స్పెషాలిటీ ఏంటంటే ఎంత కోట్ల విలువైన దాన్నైనా సరే అతి సింపుల్గా లేపడేయచ్చు అనమాట. అందుకని డ్రోన్స్ ఇప్పుడు పెద్ద ఎత్తు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత డ్రోన్ ఫ్యాక్టరీని బాగా ప్రోత్సహించుకొస్తున్నారు. డ్రోన్ సిటీలో వెలుస్తుంది. ఈవెన్ ఆంధ్రాలో కూడా పెడదాం అనుకుంటున్నారు. చాలా మంచి ఆలోచన అనమాట.